ఈరోజు మా కోవిటలో అయితే సాఫర్ అయితే వెళ్తున్నారు. ఇవి అయితే లగేజ్ నన్ను ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి కాటా వేయించుకుని పాస్టల్ అయితే చేయించమని చెప్పారు. సర్లే అని చెప్పేసి నేను కార్లో వేసుకుని మా పిల్లోడు నేను ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాం. అర్బానా మీద వేసుకుని ఎయిర్పోర్ట్ లోపలికి అయితే పట్టుకుని వెళ్తున్నాం. ఇలా వెళ్ళేలోపు చాలామంది మన తెలుగులో అయితే చాలామంది కనపడ్డారనమాట. అందరూ ఇప్పుడు సాఫర్ వెళ్ళే టైం కదా, మొత్తానికి అయితే మేము కాటా అయితే వేయించేసి పార్సల్ చేద్దామని అక్కడికి పట్టుకెళ్తే మేము చేయమని చెప్పారు. ఎందుకంటే ఇది ఎలవ్ లేదంటే కోవిడ్ రూల్స్ ప్రకారం అయితే అట్టపెట్టెలోనే ప్యాకింగ్ అయితే చేయించుకోవాలన్నమాట. మేము ప్యాకింగ్ అయితే చేయించేసి వాటి మీద మా పిల్లోడు అయితే పేర్లు రాస్తున్నాడు. ఇలా ఆల్మోస్ట్ రాసేసాడు. మొత్తం 2 పార్సల్ అనమాట. ఒకటి 30 కేజీలు, ఒకటి 40 కేజీలు. చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. చాలా లగేజ్ అయితే పట్టుకెళ్తున్నారు. ఇది వచ్చేసి మన తెలుగు బోర్డింగ్ అనమాట. మన తెలుగు వాళ్ళు కూడా పార్సల్ చేయించుకుని ఈ లెఫ్ట్ సైడ్లోనే తెలుగు వాళ్ళు వెళ్ళడానికి ఉందన్నమాట. చాలామంది అయితే లైన్లో నించున్నారు. మాదైతే అయిపోయి లగేజ్ చేయడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ లగేజ్ వేసి ఇక్కడ 1-2 గంటల టైం అయితే పట్టేసింది. ఎందుకంటే చాలామంది జనం అయితే ఉన్నారనమాట. మొత్తం మీద అయితే మేము కూడా లగేజ్ వేసేసి ఇంక బోర్డింగ్ కాడికి అయితే వచ్చేసాము. ఎందుకంటే బోర్డింగ్ కాడికి కూడా తీసుకొచ్చేసారు మా కోవిటోళ్ళు. మరి చాలామందిని అయితే ఆపేస్తున్నారు బయట. నన్ను కూడా ఆపేద్దరు. మా బాబా గారు మాట్లాడితే పంపించారు లోపలికి నన్ను. మొత్తం మీద ఇది వచ్చేసి బోర్డింగ్ అనమాట. ఇప్పుడు మీకు చూపించేది అయితే ఖతర్ ఎయిర్వేస్. ఈ పక్కదంతా ఖతర్ ఎయిర్లైన్స్ అనమాట. బోర్డింగు మనదైతే లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి టైం పడుతుందని ఆగం. ఇదే లెఫ్ట్ సైడ్ మన కోవిటోళ్ళు వెళ్ళేది, ఇండియా వాళ్ళు వెళ్ళేది కూడా ఇదేనమాట. లాస్ట్ చెక్కింగ్, లాస్ట్ బోర్డింగ్ అదైతే ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతారు. మా బాబా గారు కూడా టాటా బై బై చెప్పేసి అయితే బోర్డింగ్లోకి వెళ్ళిపోయారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.